సర్పంచ్ ఎన్నికలకు మళ్ళీ బ్రేక్ పడనుందా అంటే ఎస్, బ్రేక్ పడనుంది అనే సమాచారం అయితే వస్తా ఉంది. సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు మళ్ళీ స్టే ఇవ్వనుందా? ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో వాయిదా 42% రిజర్వేషన్ ఇవ్వకుంటే ఎన్నికలకు వెళ్ళమంటున్న బీసీ నేతలు. ఒకవేళ ఎలక్షన్స్ జరిగినా కూడా బీసీ ప్రజలందరూ కూడా ఎలక్షన్స్ ను బహిష్కరించనున్నారా? అసలు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా? వీటన్నిటి గురించి ఫుల్ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అదే విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గత నెల నవంబర్ 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 12,760 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 1,13,000 వార్డు స్థానాలకు ఎలక్షన్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. 25వ తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎలక్షన్స్ కోడ్ అమల్లోకి వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ డే ఒక్కరోజు మినహాయిస్తే అదేవిధంగా నవంబర్ 27 నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే ఎలక్షన్స్ 3 విడతల్లో నిర్వహిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మొదటి విడత డిసెంబర్ 11, రెండో విడత డిసెంబర్ 14, అదేవిధంగా డిసెంబర్ 17 మూడో విడత జరగనున్నట్టు మనకు నోటిఫికేషన్ వచ్చింది. దీని గురించి మొదటి విడత నామినేషన్ 27కు, రెండో విడత నామినేషన్ నవంబర్ 30, అదేవిధంగా మూడో విడత నామినేషన్ డిసెంబర్ 3. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ ఒక సందేహం ఏంటంటే, గతంలో ఒకసారి పోస్ట్ పోన్ అయింది కదా, మళ్ళొకసారి వాయిదా పడనుందా అనేది అందరికీ సమాచారం. అయితే విషయం ఏంటంటే, బీసీలు బీసీ సంఘాలు మొత్తం కూడా రాస్తారోకలకు పిలుపునిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కనీసం 20% కూడా ఇవ్వలేదు. కేసీఆర్ కంటే ఘోరంగా కూడా కేవలం 17.08 మాత్రమే బీసీలకు సర్పంచ్ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ కల్పించాడు. కాబట్టి ఈ పంతాలు బీసీ నేతలు ముందుకు వెళ్తున్నారు. ఇది ఉద్యమంగా మారితే మేబీ ఎలక్షన్స్ వాయిదా పడతాడు అనేది ఒక సమాచారం ఉంది. కేవలం 2,176 గ్రామ పంచాయతీలకు మాత్రమే బీసీలను కేటాయించడం చాలా ఘోరమైన పని. ఇది బీసీల పట్ల రేవంత్ రెడ్డికి చిన్న చూపు అని బీసీ నేతలు మొత్తం వాపోతున్నారు. ఇంకా కొన్ని చోట్ల చూసాం. మనం నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి అనుచరులు అయితే ఏకంగా ఒక బీసీ నేత యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన నామినేషన్ జనరల్ స్థానాల్లో ఎన్నికపోతే ఆయన కిడ్నాప్ చేసి విపరీతమైన పిడిగుతులు కురిపించి అదే విధంగా నోట్లో మూత్రం పూసి మరి ఈ విధంగా రెడ్డి అక్కాసు కక్కుకున్నారనేది కూడా ఒక వార్త మనం నిన్న విన్నాము. ఇక్కడ జనాలు మొత్తం కూడా ఒక అపోహలో ఉన్నారు. జనరల్ అంటే ఓసీ, ఓసీ అంటే జనరల్, జనరల్ ఓసీ పర్యాయ పదాలు అనుకున్నారు. జనరల్ స్థానాలలో ఎవరైనా నిలబడొచ్చు. సో అదే విధంగా ఈ తిప్పర్తి మండలానికి చెందిన యాదగిరి యాదవ్ నిలబడితే ఆయన నోట్లో మూత్రం పోసి ఈ విధంగా చండాలంగా ప్రవర్తించారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సో అందుకే బీసీ నేతలు ఒక రకమైన ఆవేశంతో ఉద్వేగంతో ఉన్నారు. ఈ విషయం ఏంటంటే, ఆర్థిక సంఘం నుంచి వచ్చే ఏదైతే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మనకు కేవలం 3,000 కోట్ల రూపాయలే. అంటే రాష్ట్ర బడ్జెట్ తో పోలిస్తే కేవలం కాబట్టి కేవలం అని చెప్తున్నా. ఆ కేవలం 3,000 కోట్ల గురించి మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి వెళ్తున్నాం అని కొంచెం కూడా టైం ఇవ్వకుండా, అంటే ఎవరైనా దరఖాస్తు చేస్తారేమో, ఎవరైనా కోర్టులో పిటిషన్ వేస్తారేమో, మళ్ళీ వాయిదా పడనుందో, ఏదో హడావిడిగా రేవంత్ సర్కార్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా ముందుకు వెళుతుంది. దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు వేయలేదు? ఇప్పుడు వేశారు కదా, ఒక 10 రోజుల టైం కూడా ఎందుకు ఇవ్వలేదంటే, మనకున్న సమాచారం, మనకున్న నాలెడ్జ్ ప్రకారం మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు భారీ మెజార్టీ గెలిపించారు కదా కాంగ్రెస్ వాళ్ళను. సో రాష్ట్రంలో కూడా ప్రజల ఆదరణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది అని వారు భావిస్తున్నారేమో. సో ఈ విధంగా ఎంతో స్పీడ్ గా ఎలక్షన్స్ పోతున్నారు. అంతకుముందుకు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. రైతుల లోపల, అదేవిధంగా పెన్షన్దారులు, అవ్వాదాతలు, ఈ విధంగా అందరి లోపల కూడా నిరుద్యోగుల దృష్టిలో కూడా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉంది అని భావించిన రేవంత్ సర్కార్ అప్పుడు ఎలక్షన్స్ పోకుండా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలవగానే ఎలక్షన్స్ పోతున్నాడు అనేది ఒక సమాచారం కూడా ఉంది. ఏదేమైనా కూడా ఎలక్షన్స్ ఇంకా కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఉన్నాయి కాబట్టి మేబీ మనకున్న అవగాహన ప్రకారం ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. మరి దీని గురించి బీసీ నేతలు ఎవరైతే రిజర్వేషన్ కోసం కొట్లాట చేస్తున్నారో మరి ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు? మరి బీసీ ప్రజలందరినీ కూడా వాళ్ళు ఏమైనా చైతన్యం చేసి, బీసీ ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఈ ఎలక్షన్స్ ను ఐక్యమత్యంగా బహిష్కరించండి అని ఏమైనా పిలుపునిస్తారేమో తెలియదు. కానీ ఇప్పటి వరకైతే వచ్చిన ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశం లేదనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకోటి, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ లో అనుకుంటున్నాడు. సో వేచి చూడాలి. మరి ప్రజలు ఏం నిర్ణయిస్తారో, ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో మనం కూడా వేచి చూడాలి. బీసీల ఆగ్రహం ఏంటంటే, దాదాపుగా 12,786 గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ నిర్వహిస్తుంటే క్వశ్చన్ నెంబర్ 1, ఎలక్షన్స్ జరుగుతాయా లేదా?
క్వశ్చన్ నెంబర్ 2, ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే బీసీ ప్రజలందరూ కూడా బహిష్కరిస్తారా? క్వశ్చన్ నెంబర్ 3, ఈ బీసీ కీలక నేతలు బీసీ సంఘం అధ్యక్షులు అనే వాళ్ళు కేసీఆర్ మాదిరి ఆమరణ నిరాహార దీక్ష లాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు ఏమైనా చేస్తారు అని మనం అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.